హలో! హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు? ఈరోజొచ్చేసి కేఎఫ్‌సీ చికెన్ అయితే చేయబోతున్నానన్నమాట. అది కూడా ఫర్ ది ఫస్ట్ టైమ్ అన్నమాట. అసలు ఎలా వస్తుందో చూడాలి. అండ్ చాలా ఎక్సైట్‌మెంట్ కూడా ఉంది. అండ్ నాకు ఇలాంటి వీడియోస్ చేయాలంటే చాలా ఇష్టం అన్నమాట. కానీ కిచెన్‌లో పెద్దగా లైటింగ్స్ అయితే లేవు. అండ్ వెంటిలేషన్ ప్రాబ్లమ్ అన్నమాట. అందుకే కొంచెం లైటింగ్స్‌తోనే సెట్ చేసి మంచిగా తీయాలి మెల్లి మెల్లిగా అన్నట్టయితే ట్రై చేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. ప్రాసెస్‌లోకెళ్ళే ముందు అయితే ఫస్ట్ టైమ్ మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ముందుగా అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నాను. అండ్ చికెన్ కేఎఫ్‌సీ చేయడానికైతే మనము చెప్పాలన్నమాట చికెన్ షాప్‌లో కేఎఫ్‌సీ కోసము అన్నట్టయితే వాళ్ళు మంచిగా మీడియం సైజ్‌లో అయితే కట్ చేసి ఇస్తారు. అండ్ చాలామంది జాయింట్స్‌తోని కూడా చేస్తారు. కానీ మనకు అన్ని జాయింట్స్ వాళ్ళు ఇవ్వరు కాబట్టి నేనైతే ఇట్లా బోన్‌లెస్ పీసెస్‌తోనైతే చేస్తున్నా అన్నమాట. రెగ్యులర్‌గా చికెన్ కర్రీ చేసేదానికంటే కొంచెం పెద్ద సైజ్ ఉంటే బావుంటదన్నమాట. ఫస్ట్ అయితే కొంచెం గరం మసాలా అండ్ చికెన్ మసాలా, ధనియా పౌడర్ అండ్ కొంచెం ఉప్పు అండ్ ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నా అన్నమాట. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ యేసుకొని బాగా కలుపుకోవాలి. అంటే చికెన్‌కి టెక్స్చర్ అంతా బాగా పట్టేంత వరకు మంచిగా మ్యారినేట్ చేసుకోండి. అన్ని పీసెస్ బానే వచ్చాయి కానీ, ఈ ఒక్క పీస్ మాత్రం చాలా పెద్ద బొక్కలాగా అయితే కనిపిస్తుందన్నమాట. ఆ ఒక్క బొక్క పీస్ అయితే తీసేద్దాం అనుకున్నాను. ఉండనిలే ఇంక మనకెలాగో బొక్కలంటే ఇష్టం కదా అన్నట్టు ఇంక ఉంచేశాను. అండ్ దాని తర్వాత వచ్చేసి ఒక ఎగ్ అయితే తీసుకోవాలి. ఎగ్‌నైతే ఇలా చికెన్‌లో బాగా కలుపుకోవాలన్నమాట. మొత్తం చికెన్‌కి పట్టేంత వరకు కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు యమ్మీగా కనిపిస్తున్న ఈ చికెన్నయితే ఒక గంట, 2 గంటల పాటయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేయండి క్యాప్ పెట్టేసి. తర్వాత వచ్చేసి ఒక ప్లేట్ అయితే తీసుకోండి. ప్లేట్‌లో వచ్చేసి ఒక హాఫ్ కప్పు వరకైతే బియ్యపిండి, ఇంకో హాఫ్ కప్పు వరకైతే మైదా పిండి తీసుకోండి. తర్వాత వచ్చేసి ఒక స్పూన్ కారం అయితే కలుపుకోవాలి. అందులోనే కొంచెం మిరియాల పౌడర్ అయితే కలుపుకున్నాను స్పైసీనెస్ కోసము. అండ్ దాని తర్వాత వచ్చేసి కొంచెం చికెన్ మసాలా అన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి కొంచెం బేకింగ్ సోడా అయితే తీసుకుంటున్నానన్నమాట. తర్వాత వచ్చేసి ఈ మసాలాలన్నీ పిండికి మంచిగా పట్టేలాగా అయితే కలుపుకోండి. చేత్తోనైనా సరే, ఒక స్పూన్‌తోనైనా మంచిగా కలుపుకోండి. నేనైతే స్పూన్‌తోని కలుపుకుంటున్నాను. అండ్ దాని తర్వాత ప్రాసెస్ వచ్చేసి ఇంకొక గిన్నె తీసుకోండి. ఆ గిన్నెలోకైతే కూల్ వాటర్ అయితే తీసుకోవాలన్నమాట. చాలా కూల్‌గా ఉండాలి వాటర్ అయితే. నేనైతే ఇక్కడ బాటిల్‌లో నుంచి కూల్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఫ్రిడ్జ్‌లో పెట్టానన్నమాట కూల్ వాటర్ అయితే. ఎక్కువ యూజ్ చేయమన్నమాట. ఇప్పుడు అవసరం కాబట్టి బాటిల్‌లో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇంక తీసానన్నమాట కూల్ వాటర్. చాలా కూల్‌గున్నాయి వాటర్ అయితే. అండ్ దాని తర్వాత అయితే ఇంకా డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టేసానన్నమాట ఒక పక్కకైతే. అండ్ తర్వాత అయితే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అయితే ఉన్నాయి కదా! ఒక్కొక్క చికెన్ పీసెస్‌నైతే తీసుకొని ఈ పిండిలోకైతే ఇలా బాగా కోటింగ్ చేసుకోవాలి. కోటింగ్ చేసుకున్న పీసెస్‌నైతే కూల్ వాటర్‌లోకైతే డిప్ చేయాలన్నమాట. ఒక 15 సెకండ్స్ వరకు అట్లా డిప్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఆ పీస్‌ని తీసేసి మళ్ళీ పిండిలోకైతే రీకోటింగ్ చేసుకోవాలి. అప్పటికప్పుడే కోటింగ్ చేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ఆ చికెన్ పీస్‌కి పిండిని పట్టించిన తర్వాత పక్కకైతే అసలు పెట్టొద్దు. మళ్ళీ అప్పుడే తీసేసి ఇంకా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంకా డీప్ ఫ్రైకైతే వేడి అయితే కాలేదన్నమాట నూనె. అయినా సరే నేను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఇంకా కుక్ చేసుకుంటున్నాను. అలా ఒక్కొక్క పీసెస్ సేమ్ ఇదే ప్రాసెస్‌లో అయితే చేసుకోవాలి. పిండినైతే ఫస్ట్ చికెన్ పీస్‌కి కోటింగ్ చేసుకోవాలి. తర్వాత ఆ పీస్‌ని మళ్ళీ కూల్ వాటర్‌లోకైతే వేయాలన్నమాట. కూల్ వాటర్‌లోకి వేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసేసి మళ్ళీ పిండిలోకైతే డిప్ చేసుకోవాలి. పిండి మంచిగా పట్టించాలన్నమాట చికెన్ పీసెస్‌కి. అయితేనే ఆ చికెన్ పీసెస్‌కి క్రంచీనెస్ అనేది వస్తదన్నమాట బాగా ఫ్రై అయిపోయిన తర్వాతయితే. ఇక సేమ్ ప్రాసెస్ అన్నమాట. అన్ని పీసెస్ ఇలానే ఫ్లోర్ కోటింగ్ చేసుకోవాలి పిండిని ఇలా. నేనెలా అయితే చేస్తున్నానో అలానే కోటింగ్ చేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. ముందుగానే మనం చికెన్‌లో ఎగ్ ఏసి కలుపుకున్నాం కాబట్టి కొంచెం క్రిస్పీనెస్ మంచిగొస్తదన్నమాట చికెన్‌కైతే. చూడండి చూడ్డానికైతే మంచిగా అనిపిస్తుంది. నాకెలా వస్తుందో ఏందో అనేసి చాలా భయంగా ఉండే అన్నమాట. కానీ చికెన్ పీసెస్ ఫ్రై అయితున్నాయి కదా! వాటిని చూస్తేనే నాకు చాలా హ్యాపీగా అనిపించిందన్నమాట. బయట ఎలా అయితే కొంటామో సేమ్ యాజ్ యూజువల్‌గా సేమ్ వచ్చిందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగా అద్దిరిపోయిందసలు. ఇంక చూస్తుంటే మీకే అర్థమవుతుంది గదా! అసలు క్రంచీనెస్ పైన మొత్తం కనిపిస్తుంది కదా! బయట తీసుకుంటే ఇంత మంచిగా ఉంటాయో లేవో గూడా నాకు తెలియదు గానీ, ఒక్కసారేమో తిన్నా బయట. కానీ నేను చేసింది మాత్రం సూపర్ టేస్ట్ వచ్చిందన్నమాట. ఇంకా బయట తీసుకుంటే చాలా రేట్స్ కూడా ఎక్కువ. ఈ కేఎఫ్‌సీ చికెన్ చేయడానికైతే నేను ఓన్లీ రూ. 100 చికెన్ తెప్పించుకున్నా అంతే. మిగతావన్నీ ఇంట్లో ఉన్న వస్తువులే అన్నమాట. ఓన్లీ రూ. 100కైతే ఇన్ని పీసెస్ అయితే వచ్చాయి ఇంట్లోకి. అదే బయట 100 పెడితే ఇన్ని పీసెస్ కూడా రావు. అంత మంచి టేస్ట్ గూడా ఉండదు. నాకైతే నేను చేసిన ఈ చికెన్ కేఎఫ్‌సీ అయితే చాలా అంటే చాలా నచ్చిందన్నమాట. చాలా బాగా అనిపించింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను.
ఎందుకంటే ఫ్లాప్ అయిపోతదేమో, మంచిగొస్తదో రాదో అన్నట్టు ఫీల్ అయిపోయాను. కానీ చేస్తున్న కొద్దీ మంచిగా అనిపించిందన్నమాట. అంటే అది క్రిస్పీగా ఫ్రై అవ్వడం కానీ, ఆ టెక్స్చర్ కానీ చాలా బాగా అనిపించింది. ఇవైతే ఒక 6 పీసెస్ ఏమో ఫ్రై చేశాను ఫస్ట్ టైమ్‌లో. మళ్ళీ ఇప్పుడు సెకండ్ రౌండ్ అయితే వేస్తా అన్నమాట. ఈ ఫస్ట్‌వయితే చాలా బాగా కుక్ అయిపోయిందన్నమాట. చాలా క్రిస్పీగా కూడా ఉంది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది మళ్ళీ వీడియోలో చూస్తుంటే. అండ్ సెకండ్ టైమ్ కూడా సేమ్ అలానే ఇంకా వేసుకోవాలన్నమాట. చికెన్ పీసెస్‌ని మళ్ళీ చెప్తున్నా, చికెన్ పీస్ ఇలా తీసుకోవాలి. ఇది కూల్ వాటర్‌లో నుంచి తీశాను. కూల్ వాటర్‌లో నుంచి తీసేసి మళ్ళీ పిండిని పట్టేసుకొని మళ్ళీ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. సేమ్ ప్రాసెస్ అయితే ఫాలో అయిపోండి. నేను షార్ట్ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. చాలామంది లాంగ్ వీడియో చూడరు కాబట్టి, షార్ట్ వీడియో అయితే కొంచెం ఈజీగా త్వరగా అర్థమైపోతుంది కదా! ఇప్పుడొచ్చేసి సెకండ్ టైమ్ కూడా వేసేసాను. ఇంక ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత మెల్లిగా ఇంకో సైడ్ అయితే ఇట్లా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకా కలర్ వచ్చేసిన తర్వాత బాగా ఫ్రై అయ్యింది అని అనిపించిన తర్వాత అయితే ఇంకా పక్కకు తీసుకోండన్నమాట. 2 సైడ్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ఇలా అయితే నేను తీసేసుకుంటున్నా అన్నమాట. చూడండి చాలా మంచిగా అయితే అనిపిస్తుంది కదా! కలర్ కొంచెం లైట్‌గా అనిపిస్తుంది ఫోన్‌లో కానీ ఇంకా డైరెక్ట్ అయితే చాలా బావుంది. రెడ్ కలర్‌లోనే ఉంది. కాకపోతే మసాలాస్ ఎక్కువ ఎయలేదు. అంత స్పైసీగా లేకుండా టేస్ట్ అయితే చాలా బావుందన్నమాట. అండ్ ప్లీజ్ చాలామందైతే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటివి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తా అన్నమాట. ఫైనల్‌గా అయితే మన కేఎఫ్‌సీ చికెన్ అయితే రెడీ అన్నమాట. చూడండి చాలా బాగా యమ్మీగా అయితే మంచిగొచ్చాయన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా ప్రాసెస్ మొత్తం ఫాలో అయ్యి. టేస్ట్ అయితే సూపర్ ఉంటదన్నమాట. నేనైతే ఒకసారయితే బయట తిన్నాను. ఇది సెకండ్ టైమ్ నేను ఇంట్లో చేసుకొని తిన్నా అన్నమాట. బయట తిన్నప్పుడైతే టేస్ట్ బానే అనిపిచ్చింది. కానీ చాలా కాస్ట్‌లీ అనిపిచ్చింది. ఇప్పుడైతే కొంచెం తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే చేసుకొని తినేయొచ్చు. చాలా అంటే చాలా యమ్మీగా టేస్ట్ చాలా బావుంది. లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా చాలా బాగుందన్నమాట. టేస్ట్ అయితే చెప్పనక్కర్లేదు. అసలు ఆసమ్ అని చెప్పొచ్చు. అంత బాగొచ్చాయన్నమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ బాయ్ మరి.